నదిని పిలిచి అడిగాడు గోదావరిని, చెట్లను అడిగాడు, మృగాలను అడిగాడు, పర్వతాలను అడిగాడు, సీతమ్మను ఎవరు తీసుకెళ్లారు చెప్పండి అని అడిగాడు. ఎవ్వరూ చెప్పలా రావణుడికి భయపడి. అప్పుడు ఆయన కోదండం తీసి చేతిలో పట్టుకుని అన్నాడు, మనుష్యుడు సమర్థత ఉండి కూడా బ్రతిమాలి అడిగితే చేత కానివాడు అనుకుంటుంది ప్రపంచం. అందుకే ఇప్పుడు నా సమర్థత ఏమిటో చూపిస్తాను. నా నారాచబాణములను ప్రయోగించి దేవతలు కూడా కదలకుండా బంధీకృతుల్ని చేస్తాను, సమస్త భూతములను కట్టడి చేసేస్తాను. నేను పొందని సుఖం లోకంలో ఎవరూ పొందడానికి వీల్లేదు. ఈ ప్రపంచాన్నంతటినీ మరో రుద్రుణ్ణి లయం చేస్తున్నాను లక్ష్మణ, బాణ పరంపర విడిచిపెడుతున్నాను చూడన్నాడు. నిజానికి అప్పుడు లక్ష్మణుడు ఏమైనా మాట్లాడితే, ఛీ ధూర్తుడా నీ వల్లే వచ్చింది, ఆశ్రమంలో ఉండరా అంటే తగుదనమ్మా అని నా దగ్గరికి వచ్చావు, సీతమ్మ అపహరణం జరిగింది, ఇప్పుడు మళ్ళీ నాకు నీతులు చెప్తున్నావా అనాలి. లక్ష్మణస్వామి హడిలిపోయి రాముడి పాదాల మీద పడిపోయాడు. ఏమిటి ఈ కోపం ఏమిటి అన్నయ్యక పడిపోయి ఓ మాట అన్నాడు, చంద్రే లక్ష్మి ప్రభాసూర్యే గతిర్వాయు భువి క్షమ ఏతత్తు నియమం సర్వం తైచానుత్తమం యశాహ. అరణ్యకాండలో అంటాడు, అన్నయ్య చంద్రుడు అంటే ఓ లక్షణం ఉంది, ఎప్పుడూ చల్లగా ఉంటాడు. సూర్యుడు ఎప్పుడూ ఒక లక్షణం, కాంతితో ఉంటాడు. భూమి ఎప్పుడూ ఒక లక్షణం, ఓర్పుతో ఉంటుంది. అన్నయ్య గాలి ఎప్పుడూ ఒక లక్షణం, కదులుతూ ఉంటుంది. అన్నయ్య నీకొక లక్షణం ఉంది, ధర్మాన్ని పాటిస్తావని. కీర్తి ఉన్నవాడివి, కీర్తి ఉండడానికి కారణం ధర్మం. ఏకస్యనాపరాధేన సర్వాన్ హంతుమిహార్హసి. ఎవడో ఒక్కడనయా సీతమ్మను అపహరించింది వదిన్ని, ఒకడు అపహరిస్తే ప్రపంచాన్నంతటిని లయించేస్తావా? అందుకన్నయ్య గురువుగారు నీకు అస్త్ర సంపద ఇచ్చింది, అలా చెయ్యొచ్చా? తప్పన్నయ్య, చేయకూడదు. ఊరట పొందు, వెతుకుదాం, దొరుకుతాడు ఎక్కడో అక్కడ, వాడిని సంహరించి సీతమ్మని తీసుకొద్దాం. తప్ప లోకాన్ని చంపేస్తానంటావు ఏమిటన్నయ్య? నీ కీర్తి పోదా? ధర్మం తప్పినట్టు కాదా? నీకు ఈ అస్త్ర సంపదనిచ్చిన గురువుగారు చిన్నబుచ్చుకోరా? మంచి మాట చెప్పేవరా లక్ష్మణ, పద వెతుకుదాం. కోపం రావడం ఒకెత్తు, తను బుద్ధి కొద్దిగా వైక్లభ్యాన్ని పొందడం ఒకెత్తు, తను తప్పు చేయడానికి సిద్ధపడిపోవడం ఒకెత్తు, ఒకళ్ళు చెబితే వినడం ఒకెత్తు. ఒకడు చెప్తే వినే గుణం ఉన్నంతకాలం మనుష్యుడు మానవత్వంతో బతుకుతాడు. ఒకడు చెప్తే వినే గుణం ఎప్పుడు చచ్చిపోయిందో అప్పుడు రాక్షసుడు అయిపోతాడు. రావణాసురుడికి చెప్పాడు మారీచుడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటూ మొదలెట్టాడు. లోకంలో చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు ఉంటాడు. కానీ వినేవాడు ఎన్నైనా చెప్పచ్చు, అవతలవాడిని పొగుడుతూ మాట్లాడేవాడు లోకంలో కోట్ల మంది ఉంటారు. కానీ అవతలవాడు బాగుపడాలన్న ఉద్దేశంతో కొంచెం కఠినంగానైనా మాట్లాడేవాళ్ళు కోట్లలో ఎవడో ఒక్కడే ఉంటాడు. కానీ వాడు నిజంగా అవతలవాడి అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నవాడు. అటువంటి వాడు మాట్లాడిన మాటల్ని వినేటటువంటి వాళ్ళు లోకంలో ఉండరు. రావణ, నేను చెప్పిన మాట విను, నా మాట విని నీ ప్రవర్తన మార్చుకోవాలన్నాడు. అన్నీ విని రావణుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు చెప్పవలసింది అయిపోయింది, నేను చెప్పేది విను. నువ్వు నా చేతిలో చచ్చిపోతావా రాముడి చేతిలో చచ్చిపోతావా అది చెప్పాను. నే చెప్పినట్టు మాయామృగంగా వెడితే రాముడి చేతిలో చచ్చిపోతావు, నేను చెప్పినట్టు మాయామృగంగా వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావు. రెండింట్లో ఏది కావాలో చెప్పు, నువ్వు చెప్పింది చెప్పావుగా నేను విన్నాను. ఏమైంది చెప్పాడు మారీచుడు, ఆనాడు చెప్పాడు, ఒక్క రాముడి జోలికి వెళ్లకుండా ఉండు చాలు. కళత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం ఆకృధా రామప్రియం. అంతమంది భార్యలున్నారు, అంతమంది బిడ్డలున్నారు, అంతమంది భృత్యులున్నారు, అన్ని భోగస్థానాలున్నాయి, కాంచన లంక ఉంది, ఆనందం అనుభవించరా? రాముడి జోలికి ఎందుకు ఎడతావు? రాముడి జ్యోతికి ఎడితే నాశనం అయిపోతావు. మారీచా రావణ వెళ్ళొద్దన్నాడు. విన్నాడా? వినక నాశనం అయిపోయాడు రావణాసురుడు. కోపం వచ్చినా నిజానికి నింద చేయడానికి అవకాశం ఉన్నా లక్ష్మణస్వామి చెప్పిన మాట వింటాడు రామచంద్రమూర్తి. రాముణ్ణి చూస్తే మనం ఒక విషయాన్ని గమనించాలి జీవితంలో. మనుష్యుడన్న తర్వాత ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు అదుపు తప్పి గబుక్కుని తప్పు చేయపోతాడు. కానీ అవతల వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు విని బుద్ధిని మార్చుకోగలగాలి. అప్పుడే తన స్థానమునందు ఉంచుకుంటాడు. లేకుండా కోపాన్ని అంటిపెట్టుకుంటే, అవతలవాడి మాట వినే స్వభావాన్ని విడిచిపెట్టేస్తే సర్వనాశనం అన్నది అక్కడ ప్రారంభమవుతుంది. రామచంద్రమూర్తి తన జీవితంలో అనుష్ఠాన ప్రక్రియలో ఎన్ని చోట్ల ఎంత అద్భుతంగా చూపిస్తాడో మహానుభావుడు. రాముడు లోపల శీలవైభవం చేత ఎంతటి మహాత్ముడో ఆయన బాహ్యమునందు కూడా అంతటి అందగాడు. అందుకే స్వామి హనుమ అంటారు, రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు సుందరకాండలో. అమ్మ రామ కమలపత్రాక్ష, ఏం అందగాడమ్మా రాముడు,
కమలపత్రముల వంటి కందులు కలిగినటువంటి వాడు, సర్వసత్వ మనోహర. రాముని యొక్క అందం ఎంత గొప్పదంటే దశావతారాల్లో అటువంటి అందం ఇంకెక్కడా లేదు. రాముణ్ణి చూసి ఆడవాళ్ళు మోహిస్తే పోనీలే అంత అందగాడు కాబట్టి మోహించాడు అనుకోవచ్చు. రాముణ్ణి చూసి పురుషులు మోహించారు. పురుషులు మోహించడం కాదు, అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి మునులు మోహించారు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవాళ్ళు మోహించిన దివ్యమంగళ స్వరూపం ఆ స్వరూపం. అంతటి అందగాడు. ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అటువంటి రామచంద్రమూర్తి పైకి ఎంత అందగాడో లోపలంతా అందగాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న. రూపం ఎంత గొప్పదో ఆయన దాక్షిణ్యం, ఆయన దయాగుణం అంత గొప్పది. ఆయనకున్నంత దయ లోకంలో ఎక్కడా ఉండదు. విభీషణుడు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు శరణాగతి చేసి, అందరినీ పిలిచి అడిగాడు. అది ఆయన ఏ పనైనా చేసే ముందు అడుగుతాడు అందరినీ, ఆ తర్వాత తన అభిప్రాయం చెప్తాడు అందరికీ. అందరూ చెప్పారు, హనుమ తప్ప. వద్దు, రాక్షసుడి తమ్ముడు, పైగా మనం ఎవరి మీద యుద్ధం చేస్తున్నామో ఆ రావణుడి తమ్ముడే వచ్చాడు, నువ్వు దగ్గరికి తీసుకోవద్దు అని చెప్పారు. ఇంతమంది చెప్తే రాముడు ఒక మాట అన్నాడు, అది శాస్త్రం అంటే. మీరు చదవండి కావాలంటే. ఆఖరిని అంటాడు, ఇది పెద్దలు చెప్పిన మాట అంటాడు. నేను క్షత్రియుడిగా పుట్టాను, ఒక పక్షి పాటించిన ధర్మం నేను పాటించవద్దా అని అడిగాడు. అరణ్యంలో ఓ చెట్టు మీద ఒక ఆడపక్షి మగపక్షి గూడు కట్టుకుని నివసిస్తున్నాయి. ఒక వేటగాడు అరణ్యంలోకి వచ్చి ఆ ఆడపక్షిని గురి చూసి బాణం పెట్టి కొట్టాడు. ఆ ఆడపక్షి కింద పడిపోయింది. మగపక్షి పైన తిరుగుతోంది. ఈ ఆడపక్షి శరీరంలోంచి బాణం పైకి తీసేసి దాని రెక్కలు పీకేసి అక్కడే తాటాకులు మంట వేసి బాణానికి గుచ్చి దాన్ని కాల్చుకుని తినేసి వెళ్ళిపోయాడు. చూసింది మగపక్షి, ఏడిచింది. కొంతకాలం అయింది, మళ్ళీ వచ్చాడు అడవిలోకి. హోర్న వాన, చీకటి పడిపోయింది, ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. ఆకలి చలికి తట్టుకోలేకపోయాడు. ఏ చెట్టు మీద తను ఆడపక్షిని చంపాడో మగపక్షి ఒక్కటే ఉండిపోయిందో చెట్టు కిందకు వచ్చి పడిపోయాడు. మగపక్షి చూసింది, నేను ఉన్న చెట్టు కిందకు వచ్చి పడిపోయాడు కాబట్టి నేను ఉన్న ఇంటి ముందుకు వచ్చి పడిపోయినట్టు. అతిథిని రక్షించినప్పుడు నా గృహస్థాశ్రమం ఎందుకు అంది. ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళింది. కొద్దిగా అగ్నిహోత్రం తెచ్చి ఎండు చితుకులు తెచ్చి మంట వేసింది. ఆ వేడికి లేచాడు, తెప్పరిల్లి ఒళ్ళు కాచుకున్నాడు.